ఒప్పించినావు మెప్పించినావు అందరిని బీసీలను రెక్కలు ఎగరేసినావు. మళ్ళీ బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలరా అనేటటువంటి రూట్ కి తీసుకొచ్చినావు. మళ్ళీ మెల్లగా తీసుకొచ్చేసినాక ఏం చేసినావు, మళ్ళీ ఒక రెడ్డిని పెట్టినావు, మళ్ళీ కోర్టుకు పంపించినావు. కోర్టుకు పంపించేసి మళ్ళీ స్టే ఇస్తామా అని చెప్పేసి కోర్టులో 3 రోజుల నుంచి తిరిగినాం మేము. 3 రోజుల నుంచి తిరిగితే కోర్టులో ఏమన్నారు, స్టే ఇట్లా ఇచ్చేది లేదు, మేము ఆన్సరే ఇస్తాము 2 రోజులు, రేపు మధ్యాహ్నం ఇస్తాము 2:30 అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం. 2:30 విషయం నిన్న 2:30కు. మరి అట్లా అనుకుంటే 2:30 తర్వాత ఏం జరిగింది, 4 వారాల స్టే ఇచ్చింది. 4 వారాల స్టే ఇవ్వడం ఆంతర్యం ఏంది, ఎన్నికలు జరగద్దు, 42% రిజర్వేషన్ల ప్రకారంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లకు టికెట్లు ఇవ్వద్దు, ఇది వాయిదా చేసుకోండి అనేటటువంటి ధోరణి కనపడుతుందా లేదా కళ్ళకు? మరి పీసీసీ పేపర్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ పేపర్ గిట్లా అంటుండగానే బీసీ రిజర్వేషన్లు ఇచ్చినాకనే మేము ఎన్నికలకు పోతాం, మాకు చిత్తశుద్ధి ఉందని మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. అంటే బీసీల పట్ల వాళ్ళకు ప్రేమ ఉన్నట్టే కదా. మన ఎవరు మహేష్ కుమార్ గౌడ్ ఒక్కడే కాదు, పొన్నం ప్రభాకరు, వాకిటి శ్రీహరి, మన కొండ సురేఖ, మన ఈయన ఎవరు చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వీళ్ళందరూ కూడా వీడికి వచ్చిర్రు, కోర్టుకు వచ్చి లాస్ట్ బెంచ్ లో కూర్చున్నారు. పాపం సమాజంలో ప్రజలు ఎట్లా కూర్చుంటారో అదే రకంగా వినయంగా కూర్చున్నారు, విన్నారు, సబ్జెక్ట్ విన్నారు. అడ్వకేట్ జనరల్ దగ్గరికి పోయినా మేము కూడా, ఆయన వాళ్ళు ఎంబడే ఓన్లీ వివిఐపిసే పోవాలి అని అంటే ఒక రాష్ట్ర నాయకుడిగా నన్ను కూడా వెల్కమ్ చేస్తే మేము కూడా పోయినాం అడ్వకేట్ జనరల్ దగ్గర, కోర్టుల హైకోర్టులో కూర్చున్న తర్వాత ఆయన అన్నాడు, పార్టీ పరువు పోయేటట్టుంది, పార్టీ ఇజ్జత్ పోయేటట్టుంది, నోటికెళ్ళి జారినాం, ఖచ్చితంగా మనం ఏదో రకంగా అమలు చేయక తప్పదు అనేటటువంటి మాటలు వాదోపవాదనలు విన్నా నేను. ఆ మాటలు విన్నా నేను పక్కన స్వయంగా కూర్చొని, ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర, అన్ని విన్నాం. అన్ని విన్న తర్వాత వాళ్ళు అన్నారు కదా, ఎటువంటి పరిస్థితుల్లో 42% మంది నోట్లకెళ్ళి కక్కినాక మళ్ళీ రిటర్న్ తీసుకోలేము మనం, నోట్లకెళ్ళి అనేసినాం, ఖచ్చితంగా చెయ్యాలి అని అన్నారు. అంటే నాకు పెద్ద ఆశ కలిగింది, ఇక అమ్మ 42% అయిపోయింది, మా వాళ్ళు మేమంతా జెడ్పీటీసీలు అవుతాం, మేమంతా ఎంపీటీసీలు అవుతాం, మేమంతా సర్పంచులం అవుతాం అని చెప్పేసి ఇక విర్రవీగి మీసం తిప్పుకుంటే బయటకు వచ్చాం. మళ్ళీ రోజు తుస్సుమనిపియరా, మళ్ళీ 4 వారాలని వాయిదేయరా అంటే బీసీలను బిచ్చగాలని చేస్తుర్రా వీళ్ళు. అంటే ఓట్లు ఎన్నికమనికి వచ్చిర్రా, ఎవరు బీసీలలో ఒక యూనిటీ లేదు, బీసీలలో ఒక ఏంది ఐకమత్యం అనేటటువంటి పోరాటం 100%. ఇప్పుడు బీసీలు కూడా రామకొట్ట బీసీలు కూడా పొద్దుగాలనే సంచులు ఉంటుర్రు, పొద్దుకేం బుచ్చిలో ఉంటుర్రు. బీసీలు కూడా ఏడ కలిసిమెలిసి ఉన్నారే, ఇంట్లో కూడా అనేక సంఘాలు ఉన్నాయి కదా. అదే నేను అనే మాట, మీరు అనే మాట వాస్తవమే అది. కానీ ఆ అమాయకత్వం ఎందుకు వచ్చింది, మా వాళ్ళు అపనమ్మకంలో లేరు, నమ్మకంలో ఉంటారు. నీవేమని చెప్తే నీ మాట నమ్ముతారు, నేనేమని చెప్తే నా మాట నమ్ముతారు. అట్లా ఆ నమ్మకంతోటే కదా ఎవరన్నా చిన్నగా ఒక మాట మాట్లాడటాల చెవుకోకుండా నెత్తికోకుండా పోయి నిలబడి ఏమో జరుగుతుంది అని అంటే, బీసీలు అతి ఆశాజీవులుగా జీవించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిరన్నా, ఆశాజీవులుగా జీవించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిర్రు బీసీలని. ఎట్లా, అరే మాకు ఏదో లబ్ధి జరగచ్చు, మేము ఏదో ఒక మెట్టెక్కొచ్చు, మా పిల్లలు అభివృద్ధి చెందొచ్చు, మాకు మంచి చదువులు రావచ్చు, ఆశపడి ఓట్లేస్తున్నారు. లేకపోతే గత ప్రభుత్వం ఎవరికి ఏం అన్యాయం చేసిందని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిర్రు. అంటే మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములు ఈ ప్రభుత్వంలో కనిపిస్తలేవు, మళ్ళీ ముందుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కనిపించలే. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు ఏది ఇంటరు, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, మెడిసిన్, ఎంబీబీఎస్ ఏ కోర్స్ అయినా ఏ కాలేజీలోనైనా ₹1 లేకుండా కౌన్సిలింగ్ లో వచ్చిన ప్రతి విద్యార్థికి ఉచిత విద్య అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేశారు. అదే నడిచింది. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చినాయా? కనీసం ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వడానికి గోలలు చేసినాయా? ఫ్రీ ఉచిత విద్య అనేటటువంటిది ఎత్తేసి మన 35,000కు సీలింగ్ పెట్టిందా? అంటే ఎవడన్నా చదువుకొని ₹35,000 ఇస్తాం కౌన్సిలింగ్ లో వస్తే, మిగతా పైసలు వీడే గుర్రెన్నమ్మన్నామని బర్రెనన్నామని చదువుకోకుండా గాడిదన్నా గాని అవులగాడయి హైదరాబాద్ లో తిరగని, ఎక్కడన్నా తిరగని. చదువులకు మాత్రం మేము పెట్టాం. వైన్స్ లకు పెడతాం, బీర్లకు పెడతాం, బార్లకు పెడతాం, దాంట్లకు పెడతాం, దీంట్లకు పెడతాం, రకరకాల స్కీములకు పెడతాం, రోడ్లకు మట్టి వేయడానికి కాంట్రాక్టర్లకు రకరకాల మేము బిల్లులు పాస్ చేస్తాం. కానీ చదువులకు మాత్రం పెట్టామని పట్టుదలతోటి
బీసీలను చదువుకొని ఎక్కువ ఇంత దురిస్థితికి తీసుకొచ్చిరి, ఇంత దరిద్రానికి తీసుకొచ్చిరి. అటువంటి స్కీమ్ ని ఎత్తేసుకుంటా ఎవడు అధికారంలోకి వచ్చేస్తే పాత స్కీములు ఎత్తయ్యా, కొత్త స్కీములు పెట్టా, పాత బొమ్మలను తీసేయా, కొత్త బొమ్మలను పెట్టా, పాత పేర్లు వీకయ్యా, కొత్త పేర్లు పెట్టా. ఇదే సరిపోతుంది జీవితం అంతా. ఈ 5 ఏళ్లలో తవాల ఒట్టిగా అయ్యింటది. ఏది పోరాడి 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 వేసుకున్న కండువ, వేసుకున్న జెండా ఉంటదిగా మెడల కండువ, ఆ కండువ మొత్తం ఎండిపోయి ఉంటది. ఎండిపోయినాక వీడేం చేస్తాడు, ఈ ప్రజల నీళ్ళు చెమట శుల్క, ఈం చెమట, వాన్ చెమట, కుండ నిండుతుంది కదా, కుండ నిండినటువంటి దాంట్లో ఈయన కండువ అద్దుతాడు. ఈయన కండువ మెత్తగా చల్లగా తడుస్తుంది. వాని కుటుంబం మాత్రమే చల్లగా బతుకుతుందని అర్థం. అది వాన్ కండువ మాత్రమే తడుస్తుంది అని అంటే వాన్ కడుపు మాత్రమే నిండుతుంది అని అర్థం. ఈ ప్రజల చెమటతోటి వాని కండువ నింపుకుంటున్నాడు, వాని కండువ తడుపుకుంటున్నాడు. ఇంతకంటే వివరంగా నేనేం చెప్పాలి చెప్పిగా. అదే 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 5 ఏళ్ళు ఈ జనానికి అర్థమైతే లేదు. అరే ఈ ఫ్లో ఇది రకంగా ఉంటదిరా నాయన. మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ల తర్వాత వాడు ఎండిపోయి వస్తున్నాడు, వాని కడుపు నిండి ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు పడుతుంది. ఇంకా 5 ఏళ్ల నాడు ఏమన్నా జనాలను చూస్తాడు, లేకపోతే ఇది చేసేస్తాడు. 10 ఏళ్లలో మళ్ళీ మనిషి అలసిపోతాడు, మళ్ళీ కొత్త పార్టీకి వెళ్ళిపోతాడు. మళ్ళీ కొత్త పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత వాడుకుంటాడా, వీడు తిరిగి ఒప్పించి మెచ్చి అది తిరిగి 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 రోల్ తిరిగి 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 గాడిదై జనంతో నచ్చేటట్టు తిరిగి 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 మళ్ళీ వీని పార్టీ అధికారంలో తెచ్చుకొని మళ్ళీ వీని కడుపు నింపుకుంటూ చూస్తాడు. మరి జనం కడుపు ఎప్పుడు నిండాలి, జనం కడుపు నిండి ఎప్పుడు తినాలి, జనం పిల్లలు ఎప్పుడు చదువుకోవాలి, జనం పిల్లలు ఎప్పుడు డాక్టర్లు కావాలి, జనం పిల్లలు ఎప్పుడు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, పోలీసు వాళ్ళు కావాలి, వాళ్ళ కుటుంబం ఎప్పుడు పచ్చగా ఉండాలి, ఎప్పుడు పచ్చగా ఉండాలి చెప్పు. అంటే మేము కేవలం ఓట్లు ఎన్నిక పుట్టినాం యంత్రాల లాగా. మిషన్ ఉంటది కదా, కొత్త మిషన్ లాగా, ఓట్లు వేసే యంత్రాల లాగా, పల్లకిలు మోసే బోయిలు